కరీంనగర్ సైబర్ క్రైమ్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. ఆపరేషన్ క్రాక్ డౌన్ లో భాగంగా సైబర్ మోసాలకు ముసుగులా ఉపయోగపడే మ్యూల్ అకౌంట్స్ నెట్వర్క్ ని ట్రేస్ చేశారు పోలీసులు. సైబర్ నేరగాల కోసం నకిలీ ఖాతాలను రెడీ చేసి లావాదేవీలు నిర్వహిస్తున్న కీలక వ్యక్తులను అరెస్ట్ చేశారు. ప్రైవేటు బ్యాంకుల సిబ్బందిని మచ్చిక చేసుకుని వందల కోట్లు కొల్లగొడుతున్న తీరును పసిగట్టి పక్కా ప్లాన్ తో కేటుగాలను పట్టుకున్నారు. కమిషన్లకు కక్కుర్తి పడుతున్న కొంతమంది వ్యక్తులు తమ అకౌంట్లను మోసగాళ్లకు అప్పజెప్పి జైలు పాలవుతున్నారు. తాజాగా కరీంనగర్లోని ఆర్బీఎల్ బ్యాంకులో 138 కోట్ల మోసం బట్టబయలైంది. ఈ కేసులో 13 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆపరేషన్ క్రాక్ డౌన్ పై మా ప్రతినిధి భాస్కర్ మరిన్ని అప్డేట్స్ మనకు అందిస్తారు. కీలకంగా ఉండే మ్యూల్ అకౌంట్ల ముఠాను కరీంనగర్ పోలీసులు గుట్టురట్టు చేశారు. మనం ప్రస్తుతం ఇక్కడ ఒక బ్యాంకు వద్ద ఉన్నాం. ఈ బ్యాంకు రత్నాకర్ బ్యాంక్ లిమిటెడ్ ఆర్బీఎల్ బ్యాంక్ అంటారు. ఈ ఆర్బీఎల్ బ్యాంకు కేంద్రంగా దాదాపు ఒక 139 కోట్ల రూపాయల అక్రమం జరిగింది, ఒక ఫ్రాడ్ జరిగింది. అంటే దేశవ్యాప్తంగా ఎక్కడైనా కూడా సైబర్ నేరస్తులు బాధితులు ఎవరైతే ఉంటారో ప్రజల వద్ద నుంచి లాగేసిన సొమ్ము, కొట్టేసిన సొమ్మును ఈ మ్యూల్ అకౌంట్లోకి తీసుకొస్తారు. ఆ మ్యూల్ అకౌంట్లకు కేంద్రంగా ఈ బ్యాంకు ఉన్నట్టయితే పోలీసులు నిన్న వెల్లడించారు. అయితే వెల్లడించిన నేపథ్యంలోనే మరింత విచారణ సాగుతుంది. దాదాపు 139 కోట్ల లావాదేవీలు ఈ బ్యాంకు ద్వారా జరిగాయి. మాకు అనుమానం వచ్చింది. అనుమానం వచ్చి ఖాతాలను చెక్ చేయగా అన్ని కరెంట్ అకౌంట్ ఖాతాలే ఉన్నాయి. కరెంట్ అకౌంట్లోంచి డబ్బులు వెళ్ళేటి ఆ పాస్వర్డ్లను కానీ ఎంత మేర డ్రా చేస్తున్నారు, ఎంత మేర డిపాజిట్ అవుతున్నాయనే వివరాలు బ్యాంకు సిబ్బంది కూడా ఈ నిందితులు ఎవరైతే కీ పర్సన్ ఉన్నారో కీ పర్సన్కు వాళ్ళకు కూడా ఈ బ్యాంకు సిబ్బంది అంటే సాక్షాత్తు బ్యాంకు మేనేజరు, క్యాషియర్ ఇద్దరు కూడా వాళ్ళతో కుమ్మక్కై ఇక్కడి నుంచి లావాదేవీలు జరిపినట్టుగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే ఈ డబ్బులు ఎక్కడికి వెళ్ళాయి, వెళ్ళిన డబ్బులు ఎవరికి చేరుకున్నాయి, దీని లింకులు ఎక్కడి వరకు ఉన్నాయనేది కూడా పోలీసులు ఆ కోణంలో విచారిస్తూ ఉన్నారు. చైనా వరకు వెళ్ళాయా, దుబాయ్కి వెళ్ళాయా అనే కోణంలో కూడా విచారిస్తున్నట్టు మనకున్న సమాచారం. మరికొంతమంది నిందితులు కూడా కీలక నిందితులు ఉన్నారు. ఇక్కడి నుంచి పెద్ద ఎత్తున లావాదేవీలు జరిగినాయి. ఈ ఒక్క ఆర్బీఎల్ బ్యాంకే కాదు, మిగిలిన ఇంకొక 2-3 బ్యాంకుల్లో కూడా ఇది జరిగింది. ఒక నెట్వర్కింగ్ లాగా ఈ వ్యవహారం జరుగుతుంది. మ్యూల్ అకౌంట్లను సేకరించడం అంటే ఎవరైతే ఉంటారో అతనికి కొంత కమిషన్ ఇవ్వడం, అతని అకౌంట్ను వాడుకోవడం, అలా సాగుతూ ఉన్న దాదాపు 2% కమిషన్. ₹1,00,000 కనుక అకౌంట్లో పడితే అకౌంట్ నుంచి ట్రాన్సాక్షన్ జరిగితే ₹2,000 అతనికి కమిషన్ అంటే అకౌంట్ హోల్డర్కు కమిషన్ ఇచ్చి ఈ రకంగా ఆ అకౌంట్లను వాడుకున్నారు. ఈ అకౌంట్లన్నీ ఒక కవర్గానే నిందితులకు ఉపయోగపడ్డాయి. అయితే నిందితులకు ఉపయోగపడ్డ ఈ అకౌంట్లు బాధితుల నుంచి పెద్ద ఎత్తున డబ్బులను అయితే జమ చేశాయి. పెద్ద ఎత్తున జమైన ఆ డబ్బులు దేశం దాటిపోయాయని చెప్పేసి పోలీస్ అధికారులు అయితే ప్రాథమికంగా గుర్తించారు. ఈ నేపథ్యంలోనే మనం చూడొచ్చు ఈ రత్నాకర్ బ్యాంక్ లిమిటెడ్ ఆర్బీఎల్ బ్యాంక్ ఏదైతుందో ఈ ఆర్బీఎల్ బ్యాంకు మేనేజర్ను, క్యాషియర్ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరింత విచారణ సాగుతూ ఉన్నది. ఇది ఒక 2,000 మంది నెట్వర్క్, 2,000 మందితో ఒక నెట్వర్క్ను కూడా ఏర్పాటు చేసినట్టు పోలీసులు అయితే ప్రాథమికంగా నిర్ధారించారు. ఒక సంస్థ దీని వెనుక ఒక కీలకమైన వ్యక్తులు ఉన్నారు. వారందరినీ కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తాం, మేము ఈ చైన్ అంతా ట్రేస్ చేస్తున్నామని చెప్పేసి నిన్న సిపి గౌసాలం చెప్పారు. అయితే ఈ చైన్ ఇది క్రాక్ డౌన్, దీని పేరే ఆపరేషన్ క్రాక్ డౌన్. ఈ ఆపరేషన్ క్రాక్ డౌన్ 2.0 ఉంటుందా, ఈ 1.0 వరకే ఆగిపోతుందా, మ్యూల్ అకౌంట్ల సృష్టికర్తలు ఎవరు, ఇది ఎంత మేర నెట్వర్క్ జరిగిందనేది మరికొద్ది రోజుల్లో తేలే అవకాశాలున్నాయి. కెమెరా పర్సన్ సంపత్తో కలిసి భాస్కర్, ఎన్టీవీ, కరీంనగర్ నుంచి.